ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే, అన్ని రాశులకి ఇన్ జనరల్ రాశులకు అడుగుతారు. కాకపోతే రాశులు కాకుండా లగ్నాలకి మనం తీసుకున్నట్టయితే, లగ్నాలకి ఏ ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది, ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది. అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలామంది రాశులకు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు. కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే, రాశి మనం మనస్సును గ్రహిస్తాం అంతేగాని లగ్నం అనంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే. కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు. సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అనుకూలం అవుతుంది, ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట. సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు. అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారనమాట. పార్ట్నర్షిప్ అన్నా చేసుకుంటారు, లేకపోతే ఓన్లీ బిజినెస్ వీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి నక్షత్రాలు లేదా వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట, వారు లగ్నమైన రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది. కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది. అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము, ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే. వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు. వారి కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది. కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు, మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం చేస్తాం కదా. సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దశ అంతర్దశ వస్తున్నాయా లేదా. ఒక్కోసారి ఏమైపోతుంది అనమాట, మన దశ బాగానే ఉంటుంది, మన దశ అంతర్దశ బాగానే ఉంటుంది, మనం పార్ట్నర్గా వేరే భాగస్వామిని తీసుకుంటాం. వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు, వారు కూడా పెట్టుబడి పెడతారు, ఆ వ్యాపారంలో వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా. సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే, అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకుని ఖచ్చితంగా దిగాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా, ఖచ్చితంగా వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతే ఉంటారు. సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం కన్యా రాశి వారికి వ్యాపార రంగంలో ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం. మనం చెప్పుకున్నాం కదా, మిథున లగ్నం కన్యా లగ్నం వారికి ఏంటంటే ఇన్బిల్ట్ వారికి ఎంత బిజినెస్ ఎన్ని జాబ్లో చేసినా కానీ అల్టిమేట్ వాళ్ళు ఎక్కడన్నా తిరుగుతారు మొత్తం ఈ జాబ్లో ఆ జాబ్లో అక్కడ ఇక్కడ అన్నీ చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ అల్టిమేట్ ఏదైనా బిజినెస్ చేయాలి అన్న కోరిక వారికి ఎక్కడనో కలుస్తూ ఉంటుంది అనమాట. లేదు మనం ఇది రంగానికి కరెక్ట్ కాదు, సెట్ కాదు అని చెప్పేసి బాగా ఉంటుంది. వీరు ఒకవేళ జాబ్ చేయాలని అనుకుంటే ఇన్ జనరల్ చాలా మటుకి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ
60-70% వాళ్ళైతే ఖచ్చితంగా మిథున లగ్నం లేదా కన్యా లగ్నం వారికి ఉంటుంది. ఎందుకంటే వీరికి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత బాగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీరు ఆయా రంగాల్లోనే జాబ్ చేయటం ఇష్టపడతారు, జాబ్లో కూడా ఉంటారు. సో వీరు ఏంటంటే చెప్పా కదా, వీరు ఎంత ఉన్నా కానీ ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఎంత ఉన్నా కానీ, సేల్స్ రంగంలో ఎంత ఉన్నా కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ మేము దీంట్లోనే వచ్చేస్తాము, వ్యాపారం ఏదన్నా చేసుకుంటాము అన్నట్టుగానే ఉంటుంది అన్నమాట. సో వీరు కూడా అన్ని రంగాల్లోనే చాలా చక్కగా ఉంటుంది. వీరు స్పెసిఫిక్గా కన్సల్టెన్సీ, మీడియా, జర్నలిజం, మార్కెటింగ్, సేల్స్ ఇలాంటి వాటిల్లో మటుకు చేసుకుంటే మటుకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే వీరికి ఏంటంటే చంద్రుడు చాలా చక్కగా ఉండాలి. బుధుడికి అసలు చంద్రుడు పడడు. చంద్రుడు తల్లి అవుతాడు కానీ ఎందుకో ఇది పెద్ద కథ, మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుందాం. అసలు పడదు. సో ఈ బుధుడికి చంద్రుడు చాలా చక్కగా ఉండాలి. చంద్రుడు లొకేషన్ చాలా చక్కగా ఉండాలి. చంద్రుడు ఏంటంటే మనస్కారకుడు, అలాగే చంచలం ఎక్కువ ఉంటుంది ఈ లగ్నం వారికి. ఈ బుధుడికి ఆ చంద్రుడికి పడదు అని చెప్పుకున్నాం కదా. అలాగే చంచలత్వం చంద్రుడికి ఎక్కువగా ఉంటుంది. బుధుడు కూడా ఎక్కడ నిలకడగా ఉండడు అనమాట. సో వీరికి ఏమవుతుందంటే చంద్రుడు సరిగ్గా లేదు, ఏ నిజరాశిలోనో అష్టమంలోనో ఉన్నాడు అని అంటే ఒక వ్యాపారం పెడతారు. పెట్టిన 2-3 నెలలకే అరే మనకేం రావట్లేదు, వ్యాపారం ఏమి అనుకూలం ఫలితాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి తీసేయటం, మళ్ళీ ఇంకో వ్యాపారం చేసుకోవడం, మళ్ళీ ఒక 4-5 నెలలు చేస్తారు, అక్కడ కూడా సరిగ్గా లేదు, బాగాలేదు అని చెప్పేసి తీసేసుకోవడం, మళ్ళీ వేరే దాంట్లో వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటంటే వీరు ఏమంటారు, చంద్రుడు సరిగ్గా లేదు అని అన్న వాళ్ళు ఏ వాటర్లోనో ఏ లిక్విడ్ సంబంధించిన వ్యాపారంలోనో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారు ఆ రంగంలో మటుకు ఫెయిలే అయిపోతారు. నాకు బాగా తెలిసిన వాళ్ళే ఇలాగే వారికి చంద్రుడు నీచ స్థానంలో ఉండడం, వారి బుధుడు లగ్నం అవ్వడం, వారు మంచిగా వారు లైఫ్లో 30 సంవత్సరాలు సంపాదించిన డబ్బు మొత్తం ఈ దీంట్లో పెట్టేసి అన్నీ చంద్రదశ వారికి రావటం, చంద్రుడు నీచ రాశిలో ఉండడం, అన్నీ ఆ చంద్రుడు వితిన్ 3-4 ఇయర్స్లోనే మొత్తం అంతా వీరు పెట్టిన పెట్టుబడితో పాటు వీరు సంపాదించిన డబ్బులు, ఆస్తులన్నీ కూడా పెట్టి ఎంత పెట్టినా కానీ అదేంటి ఏదో కరిగిపోతూ ఉంటుంది చూడండి, అట్లా వీరన్నిట్లో పోవటం ఇలా జరిగి అల్టిమేట్గా నాకు వస్తే ఈ వ్యాపారమే వద్దు, మానేసుకోండి అని చెప్పి వేరే వ్యాపారం ఎంచుకుంటే అప్పుడు చాలా చక్కటి ఫలితాలు వచ్చాయి వాళ్ళకి. ఆ లిక్విడ్ వ్యాపారం అస్సలు పనికిరాదు. వాటర్ అంటే ఇప్పుడు మనకి క్యాన్స్, వాటర్ ఫిల్టర్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో దాంట్లో కూడా చాలామంది చేస్తున్నారు కదా, డిస్పోజబుల్ క్యాన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో అలాంటి దాంట్లో పెడతాము అని అనుకుంటే కన్యా లగ్నం వారు ఖచ్చితంగా వారికి చంద్రుడు చాలా చక్కటి ప్లేస్లో ఉండాలి. చక్కటి ప్లేస్లో లేదు, చంద్రుడు రాహుతో పాటు, చంద్రుడు కేతుతో పాటు, లేదా అష్టమంలో ఉన్నాడు అని అంటే మటుకు ఖచ్చితంగా పప్పులో కాలేసేయడమే, మీ డబ్బులు అన్నీ పోగొట్టుకోవడం ఖాయం. ఓకే, సో ఇలా జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మేము పెట్టేస్తాం, ఏం చేద్దాము ఇలా అని అంటే మటుకు అమ్మవారి రాజరాజేశ్వరి ఆరాధన, అలాగే సోమవారం రోజు శివుడికి పాలుతోని ప్లస్ అలాగే కొన్ని ఒక గ్లాస్ పాలు తీసుకున్నా కానీ ఒక చెంచాడు నల్ల నువ్వులు లేకపోతే గుప్పడు నల్ల నువ్వులు దాంట్లో కలిపేసేసి శివుడికి ఆరాధన శివుడికి అభిషేకం చేసుకోవడం, పాలాభిషేకము. అలాగే శుక్రవారం, ఎందుకంటే వీరికి ద్వితీయాధిపతి కూడా శుక్రుడు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం, సోమవారం, శుక్రవారం ఇది పాలు నల్ల నువ్వులతో అభిషేకం చేసుకోవడం. అలాగే చెరుకు రసం 1 లీటరు పావు చెరుకు రసంతో వీరు అభిషేకం చేసుకున్నట్టయితే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా చేసుకోవాలి. శుక్రవారం చెరుకు రసంతోనే అభిషేకం, సోమవారం పాలు నల్ల నువ్వులతోనే అభిషేకం చేసుకున్నట్టయితే వీరికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు వీళ్ళు దాంట్లో అని అన్నట్టయితే ఖచ్చితంగా స్లోగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి వీరికి. ఇది కన్యా రాశి వారి, కన్యా లగ్నం వారి వ్యాపార రంగం.